ఉద్యమకారుడు పెంచలయ్య హత్యతో మరోసారి నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలపై సామాన్యులకు భయం పట్టుకుంది. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై పోరాటం సాగించిన పెంచలయ్యను అదే కాలనీకి చెందిన గంజాయి ముఠానే అతి కిరాతకంగా హతమార్చారు. ఉద్యమ పటిమ కలిగిన పెంచలయ్యకే ఈ గతి పడితే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జిల్లా ప్రజలు. నెల్లూరు బోనిగాని తోటలో నివాసముంటున్న వారికి నూతనంగా ఆర్డీ కాలనీలో నివాసాలు కేటాయించారు. ఆర్డీ కాలనీలో మొదటి నుండి నివాసముంటున్న పెంచలయ్య కమ్యూనిస్టు నేపథ్యం కలిగిన నాయకుడు. తమ కాలనీ వాసులు మాదక ద్రవ్యాలకు వ్యసన పనులు కాకూడదు అని వారిని చైతన్యపరుస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బోనిగాని తోటలో నివాసముంటున్న కోటంరెడ్డి అనుచరురాలు లేడీ డాన్ అరవ కామాక్షికి గతంలోనే అసాంఘిక కార్యకలాపాల నేపథ్యం ఉంది. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడం, గంజాయి అమ్మకాలు సాగించడం, చిన్నపాటి దందాలు చేస్తుండే సదరు కామాక్షికి కూడా ఆర్డీ సెంటర్లో నివాసం కేటాయింపు జరిగింది. గంజాయి వ్యాపారం చేస్తున్న ఆమె ఆర్డీ కాలనీలో అడుగు పెడితే తమ కాలనీ యువత తప్పుదోవ పడతారు అన్న భయంతో పెంచలయ్య ఆమెను కాలనీలోకి రాకుండా పలుమార్లు అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. తన ఇల్లీగల్ వ్యాపారాలకు, నేర సామ్రాజ్యానికి అడ్డు తగులుతున్నాడు అన్న కోపం, కక్షతో పెంచలయ్యను హతమార్చడానికి పన్నాగం పన్నింది కామాక్షి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం తన బిడ్డను స్కూల్ నుండి తీసుకెళ్తున్న పెంచలయ్య బైక్ ను గంజాయి మత్తులో 10 మంది వ్యక్తులు మొదట ఢీకొట్టారు. అతను కింద పడగానే కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన ఉద్యమకారుడు కావటం, కామాక్షి అదే వ్యాపారం చేస్తూ ఉండటంతో వీరి మధ్య ఉన్న విభేదాలను గ్రహించారు. ఆ దిశగా విచారణ చేపడితే కామాక్షి పథకం ప్రకారమే పెంచలయ్యను హత్య చేయించిందన్న విషయం బయటకు వచ్చింది. ఈ నెల 29వ తేదీన తెల్లవారుజామున కొంతమంది నిందితుల్ని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కామాక్షి కోసం నవాబుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ బృందం గాలింపు చేపట్టింది. తను ఇంట్లోనే ఉంది అన్న అనుమానంతో తాళాలు పగలగొట్టి చూడగా కామాక్షి పట్టుబడింది. కామాక్షి నివాసంలో 25 కేజీల గంజాయిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట గంజాయి కేసులో నవాబుపేట పోలీసులు ఆమెను అరెస్టు చేయగా టీటీ వారెంట్ కింద హత్య కేసులో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో 7గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది ప్రమేయం ఉన్నట్లు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 5గురు వ్యక్తుల కోసం బృందాలు ఏర్పాటు చేసి గాలింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అరవ కామాక్షి, జేమ్స్, టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండదండలతోనే నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ర్యాలీలు, సభలకు ప్రజలను తీసుకెళ్తూ ఆ పార్టీ నేతలకు కామాక్షి బాగా దగ్గరయ్యారు. శ్రీధర్ రెడ్డి దన్నుతో గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్ గా ఎదిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. నెలకు 50 లక్షల మామూళ్లు ముట్ట చెబుతూ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఉద్యమ నేపథ్యం కలిగిన పెంచలయ్యనే హతమార్చడానికి ఏమాత్రం సంకోచించని ఈ గంజాయి ముఠా గంజాయి మత్తులో ఇంకెన్ని నేరాలకు పాల్పడి ఉంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి గంజాయి ముఠాలు బారి నుండి సామాన్య ప్రజానికానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు నెల్లూరు జిల్లాలోని రాజకీయవేత్తల సేవల్లో తరిస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.